ముందే ఇంట్రోలో చెప్పాయి మీరు వినుంటే కనుక వెరీ ప్రిలిమినరీ దశలో ఉన్న బనకచర్ల అంశం. ఇందులో నేను ప్రాజెక్టు సాంకేతిక అంశాల జోలికి వెళ్ళట్లేదు, అలాగే మిగతా ప్రాజెక్టుల అంశాలు సాంకేతికత ఏంటని వెళ్ళట్లేదు. నేను వెరీ ప్రిలిమినరీ దశలో గతంలో కేసీఆర్ గారే ఆయన నోటి వెంబడే గోదావరి వరద జలాలు వాటి కోసం రాయలసీమకు పంపించడానికి ఒక ప్రయత్నం చేస్తే తప్పే ఉంది, దాన్ని ఎవరు అడ్డుకుంటామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ అగ్రిమెంట్కి వచ్చారు. దాన్ని ఇవాళ ఎందుకు ఇంత పెద్ద అంశంగా ఒక పెద్ద రాజకీయ చర్చగా చేస్తోంది బీఆర్ఎస్? రిషి గారు గుడ్ మార్నింగ్ అండి, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. రిషి గారు, మీరు చాలా చక్కటి క్వశ్చన్తో ప్రారంభించారని నేను నమ్ముతా ఉన్నా. ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చర్చ, బనకచర్ల చర్చ జరగలేదు. గోదావరి నదీ జలాలని, మిగులు జలాలని తెలంగాణ, రాయలసీమ, అదేవిధంగా కృష్ణానదిలో నీరు సరైన సమయంలో రాని సందర్భంలో రెండు రాష్ట్రాలు అక్కడ మిగులు జలాలను ఎట్లా పంచుకోవాలనేటువంటిది ఒక సూచన చేసిండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 1.5 year జగన్మోహన్ రెడ్డి గారు చూసి దాన్ని రెఫ్యూజ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఈ బనకచర్ల రూట్లో వెళ్ళారు. కేసీఆర్ గారు ప్రతిపాదించిన చర్చలేదు. కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే, పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు మళ్లించి, ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల నుంచి నాగార్జున సాగర్ టైల్పాండ్, నాగార్జున సాగర్ నుంచి నదీ తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం నుంచి నదీ మార్గంగా ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంలోకి నీళ్లు తీసుకెళ్లడం కోసము అప్పుడు ప్రతిపాదన చేశారు కేసీఆర్ గారు. ఆ యొక్క ప్రతిపాదనని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెఫ్యూజ్ చేసి వాళ్ళు ఈ యొక్క పద్ధతిలో వెళ్ళినారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏంటంటే, తెలంగాణ భౌగోళికంగా భూభాగం నుంచి ఈ యొక్క నీళ్ళని తీసుకెళ్ళినట్లయితే ఖర్చు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖర్చు చేసినట్లయితే నదుల అనుసంధానంని ఒక ప్రాజెక్ట్ కాదు. మీరు మళ్ళీ విజయ్ గారు, నేను ముందే మీకు ఏం చెప్పానంటే, దీంట్లో మనం డీప్ డైవ్ టెక్నికల్ అంశాల జోలికి పోవట్లేదు. అప్పుడు కేసీఆర్ గారు చేసిన కామెంట్ బయట కూడా ఉంది. అవును, గోదావరి వరద జలాలను రాయలసీమకి తరలించి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వడానికి మాకు ఏం అభ్యంతరం ఉంటుంది? అదే అంటున్నా. అంటే అన్ని ఇరు రాష్ట్రాలు ఒప్పుకుని దానికి ఏ ఇబ్బందులు లేకుండా సాంకేతికంగా అన్ని అయిన తర్వాతే. సో ఇప్పుడు బనకచర్ల ఎగ్జాక్ట్గా అదే కదా. ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణ వాటా నుంచి నీళ్లు పట్టుకుపోయి ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల కడతామని చంద్రబాబు అనలేదు. 100% చంద్రబాబు అనలేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిపాదన ఆ రకంగానే ఉంది. ఎందుకు చెప్తాను అంటే, నేను కేసీఆర్ గారేమో తెలంగాణ భౌగోళిక ప్రాంతం భూభాగం నుంచి నదిని మళ్లించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ప్రకాశం బ్యారేజీకి వచ్చి, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లికి వచ్చి, బొల్లేపల్లి నుంచి ఆ యొక్క ఏదైతే బనకచర్లకు మళ్లించి వారి భూభాగాల్ని మళ్లించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ పీపీటీ చేశారండి. నాగార్జున సాగర్ కుడి కాలువ ఏదైతే ఉందో, కుడి కాలువ 0 నుంచి 80 kilometers వరకు ఇప్పుడున్నటువంటి కెనాల్ని అంతకు మించినటువంటి డబల్ చేయాలని చెప్పేసి వారు ప్రతిపాదన చేశారు. అంటే కృష్ణా నది జలాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దోచుకు వెళ్ళడానికి కోసం ఒక ప్రతిపాదన కుట్ర జరుగుతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఒక్క నిమిషం విజయ్ గారు, నేను ఇంట్రో చెప్పాను, మీరు వింటే కనుక 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు అయింది మనకు విభజన అయ్యి. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఈ నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు కీలకమైన పాత్ర. సరే, అప్పుడున్న పాలకులు ఇవ్వలేదా, దోచేశారా, సబ్జెక్ట్ అయిపోయింది. అందరూ దాని మీద 100 చర్చలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్ళు జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలు ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు, ఎవరి పాలన వాళ్ళు, అంత బాగున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ దోచేశారు అనే పదం లాంటివి తీసుకొచ్చి తెలంగాణలో ఒక ఎమోషన్ ఫ్లేరప్ చేయడం ద్వారా పొలిటికల్ గా మీరు కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నారు. ఇది నా ఎలిగేషన్. నేను ఎమోషన్ కాదు సార్. నాగార్జున సాగర్ డ్యాము కట్టినప్పటి నుంచి, ఎరిస్టువెల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, తెలంగాణ వచ్చి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు, తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ కుడి కాలువ ఎంతైతే వెడల్పు ఉందో అదే పద్ధతిలో నీళ్లు ప్రవహించినాయి. ఈరోజు ఉన్న పలంగా ఆ యొక్క కెనాల్ని డబల్ లైన్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందంటే, కృష్ణాలో నాగార్జున సాగర్ నుంచి మా వాటా తెలంగాణ నీళ్ళని తీసుకెళ్ళని కుట్రనే కదా సార్. అది ఏమంటారు సార్ దాన్ని? కుట్ర కూడా ఏమంటారు సార్ చెప్పండి. కాదు ఇక్కడున్న ప్రభుత్వాలు అమాయకంగా ఉన్నాయా? ఇక్కడున్న ప్రభుత్వాలు అమాయకంగా ఉన్నాయా? లేకపోతే ట్రిబ్యునల్స్ అమాయకంగా ఉన్నాయా? బోర్డులు అమాయకంగా ఉన్నాయా? కేంద్రం చూస్తూ ఊరుకుంటుంది. అపెక్స్ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు బనకచర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ దగ్గరే
అడ్డంకి మొదలైంది కదా, అది కాదు, అడ్డుకట్ట మొదలైంది కదా. ఎందుకైంది? సిఆర్ పాటిల్ మా పార్టీ- వినండి సిఆర్ పాటిల్ దగ్గర పంచాయతీ మొదలైంది కదా, ఆ తర్వాత కమిటీ వేశారు కదా. ఇది పరిష్కారమా, లేకపోతే మీరు దోచేశారు, మీరు కుట్ర చేశారు అనడం పరిష్కారమా విజయ్ గారు? అంటే నేను- డాక్టరేట్ హోల్డర్. రిషి గారు నేనేమంటున్నా అంటే మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు 2025 జనవరి 25వ తారీఖు రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు తెలియచేసే వరకు కూడా ఈ యొక్క సమస్య ఉంది, పలానా బనకచెర్ల సమస్య ఉంది, ఈ సమస్య వల్ల ఈ యొక్క ప్రాజెక్టు వల్ల 200 టీఎంసీల ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసినారు. ఒక బ్యాంకుల కన్సార్షియం నుంచి 80,000 కోట్ల లోన్లు ఇప్పియమని చెప్పేవారు కూడా ఈ ప్రభుత్వానికి హరీష్ రావు మేలుకుని బయటకు వచ్చి చెప్పకపోతే బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయిపోయి ప్రారంభోత్సవం అయితే కానీ మానవతరాయ్ గారికి వాళ్ళ పార్టీకి తెలియదు. మానవతరాయ్ గారు అంతే. ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీకి ఏం తెలియదు, హరీష్ రావు గారు చెప్తే తప్ప బనకచర్ల తెర మీదకి వచ్చిందని, అసలు ఒక ప్రపోజల్ కేంద్రానికి వెళ్ళిందని తెలియదు మానవతరాయ్ గారు. రేవంత్ రెడ్డి గారు